మినుములతో సున్నుండ చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసండి? పదండి ఆ సున్నుండలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మినపప్పు తీసుకొని దాన్ని మంచిగా ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఈలోపు మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వేయించుకున్న మినపప్పుని అయితే ఫైన్గా అస్సలు ఉండలు లేకుండా మిక్సీలో మిక్స్ చేసుకుందాము. చూసండి ఆ పౌడర్ ఎంత ఫైన్గా ఉంటుందో. ఉండలు ఉన్నాయంటే కలుపుకున్నప్పుడు మనకే ప్రాబ్లం అవుతుంది. అందుకోసమే ఉండలు లేకుండా అయితే ఫైన్గా మిక్స్ చేసుకుందాం. ఇంకా మినపప్పు పిండిని మిక్సీ నుంచి తీసాక ఇలా ఎక్కడ అయినా ఉండలు దొరుకుతాయేమో అని చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకో సైడ్ నెయ్యిని మనం కరిగించుకోవాలన్నమాట. నెయ్యితోనే కదా కలిపి ఉండలు చేసేది మనం సున్నుండలు. అందుకోసం ఇప్పుడు బెల్లం తీసుకొని ఆ పిండిలో అయితే మంచిగా మిక్స్ చేసేయాలి. తీపి వస్తుంది సున్నుండలో, అందుకోసమే బెల్లం వేస్తాం. ఆ తర్వాత నెయ్యిని వేడి చేసిన నెయ్యి వేస్తే పిండి మీద ఇలా నురుగ రావాలి. చూసారుగా, మనం వేడి చేసుకున్న నెయ్యి వేయగానే ఇలా పిండిలో అయితే నురుగ రావాలన్నమాట. అంత వేడిగా ఉండాలి నెయ్యి. ఇంకేముంది, మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఈ రెండింటిని. చూస్తున్నారుగా, ఇలా వేడిగానే మనం లడ్డు కూడా వేడిగా ఉన్నప్పుడే చేస్తాం కదా, అలాగే సున్నుండ కూడా అంతే. వేడిగా ఉన్నప్పుడే పిండిని లడ్డూలాగా చేయడం మొదలు పెట్టేయాలి. ఇంకా ఏముంది, మన సున్నుండలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా అంతేనండి, మన సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. అదే నెయ్యిలో కొంచెం కిస్మిస్ వేసి వేడి చేసి దాని మీద స్టఫింగ్ లాగా పెట్టామంటే అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.